యువ నాయకుడు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి గారు నిన్న హైదరాబాద్లో బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్కు నేను వస్తున్నా, మా ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి పోలీసు వారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మేము వస్తున్నాము, మాకు టైం ఇవ్వండి అంటే మరి టైం తీసుకొని పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత సిఐ గారు ఆ ఎమ్మెల్యే గారిని చూసి వెంటనే వెహికల్ ఎక్కి పోతూ ఉంటే ఎమ్మెల్యే గారు సిఐ గారు మేము టైం తీసుకొని మీ ఏసీపీ గారితో టైం తీసుకొని రావడం జరిగింది. మరి మీ ఏసీపీ గారే టైం ఇప్పుడు ఇస్తేనే మేము వచ్చినాం, మరి మమ్మల్ని చూసి నువ్వు బయటికి వెళ్ళిపోతా ఉన్నావు, మా అప్లికేషన్ తీసుకో, మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి పోలీసు వారు చేస్తూ ఉన్నారు కాబట్టి మా అప్లికేషన్ తీసుకోమంటే తీసుకోకుండా వాగ్దానం దిగిన సిఐతోని ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు కూడా ఆడ మాట్లాడడం జరిగింది. దాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు మా విధులకు ఆటంకాలు కల్పించారని ఇవాళ ఎమ్మెల్యే గారి ఇంటికి ఒక దొంగనో లేకపోతే రౌడీ సీరో ఇంటికి పోయినట్టు పోయి తలుపులు గుద్ది డోర్లతోని గుద్ది ఇంట్లోకి చొరబడి మరి ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసే తరుణంలో మరి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు ఈరోజు పోయి సంఘీభావం తెలవడానికి పోతే కూడా అక్కడ ఇవాళ పోలీసు వారు ఒక మాజీ మంత్రి అని చూడకుండా ఒక తెలంగాణ ఉద్యమకారుని కూడా చూడకుండా ఇవాళ మీరందరూ చూస్తున్నారు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీ అందరి నేతృత్వంలో ఇలా అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ పోయిన ఇంకా మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారిని కానీ ఇంకా శంకర్ నాయక్ని కానీ మన ఇరవై సీనన్న కానీ చాలా మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా పోవడం జరిగింది. మీరు ఒకటే మేము వాళ్ళు ఏమడుగుతున్నారు, మీరు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో మీ గ్యారెంటీలన్నీ అమలు చేయాలని కోరుతా ఉన్నారు తప్ప నేను ఏమనడం లేదు. ఇవాళ మీరు 6 గ్యారెంటీలు ఏ గ్యారెంటీ కూడా మీరు చేయలేక ఈ అరెస్టులు ఎత్తే మాకు కొత్త ఏం కాదు. ఈ అంత పెద్ద నాయకుడు కేసీఆర్ గారు ఉద్యమం ఉర్రూతలు ఊగించి తెలంగాణ తెచ్చిండు, ఈ పోలీసులు ఈ ఆటంకాలు చేస్తే అని ఊకుంటే కాదు, ఆయన టీం కూడా ఊకుండేవారు కాదు. ఈ రోజు మేము ఏమంటారు, రైతు రుణమాఫీ ఏమన్నాం, రైతు రుణమాఫీ చేయలే. ఇలా రైతు ఏకదాటిగా మన రుణమాఫీ విషయంలో పోతే ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా సంవత్సరంలో నువ్వు ఏం చేసావు వారోత్సవాలు చేసుకున్నారండి. మీరు ప్రజలకు ఏమేమి చెప్పబోతా ఉన్నారు, మీకు 5 ఏళ్లకి ఇన్ని చేసామని చెప్పారు. మీరు 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ చేయక కనీసం రైతు రుణమాఫీకి కావాల్సిన 35,000 కోట్లను కూడా మీరు చేయలేక అక్కడ బడ్జెట్లో పెట్టింది 36,000 కోట్లు అయితే 35,000 కోట్లు అయితే మీరు పెట్టింది 26,000 కోట్లు. ఈ రోజు వరకు రైతులకు ఇచ్చింది 17,000 కోట్లే. మరి మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా రైతు బంధు ఇవ్వకుండా కూడా 15,000 కోట్ల పైచీలకు ఇచ్చే రైతు బంధును ఈరోజు మేము మద్దతు ధర ఇచ్చి దులుపుకుంటా ఉన్నారు. రైతు మద్దతు ధరలు ఇచ్చింది ఎంత, మీరు 5,000 కోట్లే. కానీ మరి ఇలా మీరు రుణమాఫీ విషయంలో ఎండగొట్టిరు, రైతు బంధు విషయంలో ఎండగొట్టిరు, రైతు చనిపోతే అకారణాలతో 5 లక్షలు 10 రోజుల్లో ఇచ్చే 5 లక్షలు కూడా ఎండగొట్టిరు. ఇవాళ మీరు పింఛన్దారులకు ఏం చెప్పారు, 2,004 ఇస్తా అన్నారు. ఒక ఇంట్లో ముసలాళ్ళు ఉంటే మీకు 2 పింఛన్లు ఇస్తా అన్నారు. ఇవాళ వికలాంగులకు మీకు 6,000 పింఛన్లు ఇస్తా అన్నారు. ప్రతి మహిళ 18 సంవత్సరాలు నిండితే 25,000 మీ మహాలక్ష్మి గృహలక్ష్మి పేరు ఇస్తా ఉన్నారు. మరి ఇవాళ ఏ స్కీమ్ ఇవ్వకుండా కూడా మీరు ఇలా అడ్డగోలుగా మరి సంవత్సరం నిండా ముందుగానే మీరు ఏదో పలుకొట్టినట్టు ఇక్కడ వారోత్సవాలు చేయమని ప్రభుత్వ అధికారులతో మీరు చేస్తూ ఉంటే అక్కడ వెలువెల పోతా ఉన్నాయి, అక్కడ నిలబడతా ఉంటే అక్కడ అందరు ముక్కులో ఎలేసుకుంటా ఉన్నారు. మీ ప్రచార రథాలు ఊళ్ళలో పోతే తరిమి కొడతా ఉన్నారు. మరి మా ఎమ్మెల్యే గారు కావచ్చు, కౌశిరెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మేము ఏం చెప్తా ఉన్నాం, మేము కూడా కావచ్చు. ఈరోజు మీరు ఏదైతే ఎలక్షన్లో వాగ్దానాలు వేసారో అది మీరు అమలు చేయాలని అంటాం తప్ప వేరే లేదు. మీకు అమలు చేయకపోగా ఇలా రైతుల మీద అవగాహన లేదు. ఇలా రేపు పంట రేపు పెట్టుబడి కావాలి, అవగాహన లేదు. మీకు వడ్లు కొనే ముందర కూడా ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మరి రైతులు ఎట్లా కొనాలి, రైస్ మిల్లోకి ఎట్లా పంపాలి కూడా మీకు అవగాహన లేదు. ఇవాళ అంటే ఢిల్లీకి పోతున్నారు తప్ప ఇలా రైతుల గురించి ఆలోచన మీకు అంతకంటే లేదు. ఇవాళ ఉన్న క్యాబినెట్లో ఉన్న మంత్రులకు ఒక్కనాడు కూడా తెలంగాణ సోయి ఉంటే ఇవాళ ఏ స్కీమ్ కూడా ఇలా రైతులే కావచ్చు, మహిళలకే కావచ్చు, ఇవాళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇవాళ కళ్యాణ లక్ష్మి 54 మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరి మీద నిలదీసేది ఏంది, మీరైతే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు చేయమంటారు అని చెప్తా ఉన్నాం. ఇలా కాళేశ్వరం మనందరం చూస్తూ ఉన్నాం. సంవత్సరం కాలం నుంచి వెరిఫికేషన్ ఎంక్వైరీ ఏ ఎంక్వైరీ అని దుమ్మన్న. ఇవాళ తెలంగాణలో ఇవాళ అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత తెలంగాణ నలుమూలలు ఇవాళ నీళ్ళు ఇస్తేనే ఇవాళ భూముల రేట్లు పెరిగినాయి. ఇవాళ తెలంగాణ రైతులు మరి ముఖాలు చూస్తే ఆనందంగా ఉన్నాయి. కౌశిక్ రెడ్డి గారు పిటిషన్ ఇద్దామని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోతే విధులకు ఆటంకం కల్పించిరనే దుర్మార్గంతో ఇవాళ అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం? వాళ్ళ ప్రభుత్వం ఉన్నదని అరెస్టు చేసుడు, హరీష్ రావు గారు ఇంటికి వస్తే అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం?
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు అసలు ఎవరు అరెస్ట్ చేసిర్రు, ఎన్ని అరెస్టులు చేసిర్రు? ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇప్పటి వరకు 6 గ్యారంటీలను అడగడం కూడా అన్యాయమా? అడిగితే ఇంత అన్యాయంగా పోలీస్ స్టేషన్లో వేసడం ఎంతవరకు పద్ధతి అని మేము అడుగుతున్నాం. ఇదే విధంగా అసలు హరీష్ రావు అనే వ్యక్తికి, కేసీఆర్ అనే వ్యక్తికి ఈ అరెస్టులు కొత్త కాదు. 100 కేసులైనవి, 100 అరెస్టులైనవి. మీరు ఏం చేయలేరు వాళ్ళను. మా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా కేటీఆర్ కానీ, మా హరీష్ రావు కానీ వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు. మీ అరెస్టులకు భయపడే వ్యక్తులం కాదు. ఈ రోజు జరిగిన అరెస్టులను అన్నింటినీ మేము బాగా ఖండిస్తున్నాం.